హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 2 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి వేసాను. ఇలా ఎగ్స్ వేసుకుని ఆమ్లెట్ అయితే వేసుకోవాలండి. ఈ కర్రీని ఎప్పుడు ఒకే విధంగా తింటే బోర్ కొడుతుంది కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆమ్లెట్ వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా కారము అలాగే పసుపు కూడా స్ప్రింకిల్ చేసానండి. పైనుంచి కొంచెం చల్లాను. తర్వాత కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసాను. ఇదంతా కూడా ఆమ్లెట్కి తగినంత వేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా పొడి. తర్వాత ఆమ్లెట్ని అయితే ఒకసారి మంచిగా కలర్ వచ్చి కుక్ అయిన తర్వాత రెండో సైడ్కి అయితే తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రెండో సైడ్ కూడా తిప్పానండి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి కుక్ చేసుకోవాలి. ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది మనకి రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనకి ఆమ్లెట్ 2 సైడ్స్ కూడా బాగా కాలిపోయింది. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేద్దామండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసానండి. తగినంత ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేస్తే సరిపోతుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మీలో ఎంతమందికి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అంటే ఇష్టమో కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా పొడి వేసి బాగా కలిపానండి. ఈ మసాలాలను అయితే ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు వేయించాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి వాటర్ వేసానండి. తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇది ఉదయం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి. సింపుల్గా టేస్టీగా తయారవుతుంది. అలాగే ఎగ్స్తో చేస్తాం కదా, హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాటర్ వేసాక మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఈ లోపు ఇక్కడ నేను ఆమ్లెట్ని అయితే 4 పీసెస్గా కట్ చేశాను. కొంచెం చిన్న పీసెస్గా కట్ చేశానండి. ఇలా కట్ చేసి వేయడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది కర్రీ ఫ్లేవర్ని బాగా తీసుకుంటుందండి. కర్రీని అయితే సిమ్లో పెట్టి బాగా కుక్ చేసానండి. ఒక 50% అయితే మనకి ఉడికిపోవాలి. 50% ఉడికిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ కూడా కర్రీలో వేసేసి మిగతా 50% కుక్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఆమ్లెట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఆమ్లెట్ పీసెస్ కూడా వేసేసాను. తర్వాత మూత పెట్టేసానండి. మూత పెట్టి సిమ్లోనే మిగతా 50% కుక్ చేయాలి. నేనైతే ఈరోజు పకోడీ వేసానండి. అందుకని కర్రీలో కొద్దిగా పకోడీలు అయితే వేసాను. ఇది ఉల్లిపాయ మెత్తని పకోడీ అండి. మెత్తని పకోడీలు ఉంటే కొద్దిగా వేసానండి. టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని. మీ దగ్గర పకోడీ లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. నేను పకోడీ ఉంది కాబట్టి వేసాను. ఇప్పుడైతే మూత పెట్టి సిమ్లో పెట్టి మిగతా 50% కుక్ చేయాలి. నేనైతే మీకు కర్రీ దగ్గరకు వచ్చేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి కర్రీ దగ్గరకు వచ్చేసింది. ఒక్కొక్కసారి మనకి ఎగ్స్ బాయిల్ చేయడానికి టైం ఉండదు కదా, అలాంటిదప్పుడు ఇలా తక్కువ టైంలో ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకోవచ్చండి. తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు మగ్గించానండి. మనకి ఇది కర్రీ ఇంకా బాగా దగ్గరకు వచ్చేసి అసలు వాటర్ అనేది లేకుండా దగ్గరకు వస్తే రెడీ అయిపోయినట్టు. పకోడీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసి మిగతాదంతా సేమ్ అలానే కర్రీ చేసుకోవచ్చు. చూడండి, మనకి చాలా ఈజీగా, టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసాను. దీన్ని విడివిడి అన్నంత సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీ, రోటీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు టేస్ట్ చేసి చెప్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పిల్లలకి చేసి పెట్టండి. ఎగ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే టేస్ట్ చేసానండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా ఉందండి. వేడివేడిగానే సర్వ్ చేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది. అంతేనండి. ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ ఒక్క కర్రీతో అన్నం మొత్తం కడుపు నిండా తినేయచ్చండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.